హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇదైతే శుక్రవారం పొద్దున్నే స్నానం అయితే చేసేసి ఇల్లు గుమ్మలన్నీ కూడా కడుక్కున్నానండి. ఆ రోజు పొద్దున్నే కడుక్కున్నాను. ఎందుకంటే ముందు రోజు నాకైతే అసలు కుదరలేదండి. అందుకని ఆ రోజే మొత్తం అంతా కడుక్కుని బయటంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి అంట్లు అన్నీ తోమేసి బయట కూడా అయితే వాకిట్లో అయితే ముగ్గు అయితే వేసేసానండి. మొత్తం అంతా కూడా శుభ్రం అయితే చేసేసాను. శుభ్రం చేసి నేను గారికి బూరికి శనగలకైతే శనగలు అన్నీ నానబెట్టేసుకున్నానండి. ఇదైతే బూరికి, అది గారికి, శనగలు మొత్తం 3 అయితే నానబెట్టేసి నైట్ అయితే పడుకున్నాను. పొద్దున్న లెగ్గానే ఫస్ట్ అవన్నీ కడుక్కొని ఫస్ట్ బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నానండి. బియ్యం పొయ్యి మీద పెట్టేసి ఈ అన్నం ఉడికితే కనుక దీన్ని 3 భాగాలు చేసి 3 ప్రసాదాలు అయితే చేస్తానండి. సింపుల్గా ప్రసాదాలు ఇలా చేసుకుంటే మనకైతే త్వరగా వెళ్ళిపోతాయి. పనులకు వెళ్ళే వాళ్ళకైతే ఇదైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందండి. అన్నం అంతా ఉడికిపోతుంది కదా, ఈ ఉడికిపోయే గ్యాప్లో మనమైతే పిండిలు అయితే రుబ్బేసుకుందాము. శుభ్రంగా అయితే వాష్ చేసేసుకుని అదైతే గారెపిండి అండి, ఇదైతే బూరి పిండి. శనగలు అయితే ఇంకా కడగలేదు, తర్వాత అయితే కడుగుతానండి. శనగలు కూడా చక్కగా అయితే నానిపోయినాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అయితే నానిపోయినాయి. ఈ లోపు అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం అయితే మొత్తం అయితే వార్చేసానండి. ఇలా మొత్తం వార్చేసాను కదా, దీన్ని అయితే 3 భాగాలు అయితే చేయాలండి. ఇదైతే పులిహారకి అయితే చేస్తున్నాను. ఇదైతే దద్దోజనం. ఇదైతే కనుక పరవన్నానికైతే పెట్టానండి. ఇలా 3 భాగాలు అయితే విభజించేసుకుని ఫస్ట్ అయితే పరవన్నం అయితే చేసేస్తున్నాను. ఇదైతే పరవన్నానికి కేటాయించాం కదండి. ఈ అన్నం అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుని దీంట్లోకి అయితే పాలు అయితే వేస్తున్నానండి. పచ్చి పాలు వేస్తున్నాను, కాసినవి కాదు. అన్నం అయితే ఉడికిపోయింది కాబట్టి మనకి పరవన్నం అనేది త్వరగా అయితే అయిపోతుంది. ఇలాగ బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో బెల్లం వేస్తే కనుక పాలు ఇరిగిపోతాయి కదా. బెల్లాన్ని కరిగించి అయితే వేసుకోవాలి. ఈ లోపు అది కూడా చల్లారుతుంది కదా. బెల్లం కరుగుతానికి బెల్లమును యాలక్కాయలు అయితే వేసానండి. ఇలాగ బెల్లం మొత్తం కరిగిపోయాక ఈ పరవన్నంలోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. కొంచెం వేసేసి లాస్ట్లో మిగిలింది అయితే చిన్న గిన్నెలో వేసుకుంటానండి. అది కూడా ఒక ప్రసాదం లెక్క అయితే చేస్తాను. పూర్తిగా వీడియో అయితే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. బెల్లం పాకం దీంట్లోకి వేసాక మొత్తం అంతా కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. దీంట్లోకి నెయ్యితో జీడిపప్పులు కిస్మిస్లు వేయించేసి దీంట్లో కలిపేస్తే పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసి దీన్ని అయితే పక్కన అయితే పెట్టేస్తున్నానండి. మిగిలిన పాకం అయితే ఉంది కదా, బెల్లం పాకం, అదైతే చిన్న గిన్నెలోకి అయితే తీస్తున్నాను. దీంట్లో మనం గారెలు వేసుకుంటాం కదండి. గారెలు వేసినప్పుడు కొంచెం 4 గారెలు 3 గారెలు వేసేస్తే ఈ బెల్లం గారెలు కూడా అమ్మవారికి అయితే నివేదన అయితే చేయొచ్చు. ఈ లోపు చింతపండు అయితే నానబెట్టేసుకుని చింతపండు గుజ్జు మొత్తాన్ని అయితే తీసేసుకున్నామండి. మనం 3 భాగాలు చేసాం కదా, పరమాన్నం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చింతపండు పులిహోరకి అయితే చింతపండు నానబెట్టేసి దాంట్లో గుజ్జు అంతా తీసేసి పొయ్యి మీద అయితే పెట్టుకుని దీంట్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు అయితే వేస్తున్నానండి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పులుపు కదా. దీంట్లోకే పచ్చిమిరపకాయలు అయితే చీలికల కింద చీల్చి అయితే వేస్తున్నాను. దీంట్లోకే కొంచెం బెల్లం అయితే వేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. నాకైతే మా అమ్మ అయితే చెప్పింది. చింతపండు పులిహోర అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తాను, ఇదే ఫస్ట్ టైం అండి నేను చింతపండు పులిహోర చేయడం. చాలా బాగా కుదిరింది. ఇదైతే ఉడికిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుని తాలింపులకి అయితే తీసేసుకున్నానండి మొత్తము. ఇదైతే ఫ్రెష్గా ఉంది కదా కరివేపాకు, మా బీచ్ ఎవరో ఇల్లు ఉందండి, వాళ్ళ ఇంట్లోదైతే కోసుకుని వచ్చాను. ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించేసుకుంటున్నాను. వేయించేసుకుని పల్లీలను అయితే పక్కకైతే పెట్టేసుకుంటున్నానండి. దీంట్లోకి మొత్తం తాలింపులు అయితే వేసేసుకుంటున్నాను. పల్లీలు ఓన్లీ పులిహోరలోకే వేస్తాను. ఈ తాలింపు అయితే దద్దోజనంలోకి పులిహోరలోకి అయితే వేస్తానండి. అందుకని ఫస్ట్ అయితే పల్లీలు అయితే తీసాను. తాలింపులన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు అయితే వేసేసి శుభ్రంగా అయితే వేయించేస్తున్నాను. ఇలా చిట్టపట్టలాడితే సరిపోతుందండి. ఇవి అయితే మనం ప్రసాదాల్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఈలోపు పచ్చిశనగపప్పు అయితే పొయ్యి మీద అయితే ఉడకబెట్టేస్తున్నానండి. అన్నంతో పాటే పెట్టేశాను పచ్చిశనగపప్పు బూరెలు వేయడానికి. పచ్చిశనగపప్పు అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయాక బెల్లం అయితే మిక్సీ ఆడేసి మొత్తం 2 మిక్సీ చేసి ఇలా ఉండలు అయితే చేసేసుకున్నాను. ఈ లోపు అయితే శనగలు కూడా అదే కుక్కర్లో అయితే శనగలు కూడా ఉడకబెట్టేస్తున్నానండి. దీంట్లోకి శనగలు శుభ్రం కడిగేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి కొన్ని నీళ్ళు కొంచెం ఉప్పు అయితే వేసుకుంటే శనగలు అయితే ఉడికిపోతాయి. దానికి కూడా మనం ముందుగా పెట్టాం కదండి తాలింపు, అదే తాలింపు అయితే వేసేస్తాము.
మొత్తం అయితే ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయండి. ఈ లోపు అయితే మనం మూకుడు పెట్టుకుని మూకిట్లో అయితే ఆయిల్ అయితే వేసేద్దాము. ఆయిల్ వేసుకుంటే ఇది బూరికి గారికి అయితే సరిపోతాయండి. నాకైతే నూనె వేసిన ప్రతిసారి అయితే మా అమ్మ కొట్టిన దెబ్బలే గుర్తొస్తాయండి. పండగలకి పబ్బాలకి అయితే మా వీధిలో ఎవరు పప్పులు వండుకున్నా నా చేతితో అయితే నూనె అయితే వేయించుకునేవారు. నూనె లాగదని అంటారండి. అందుకని అందరూ కూడా మూగుడు పెట్టుకుని నా గురించి అయితే నెత్తుకున్నారు. చిన్నపిల్లని కదా, అప్పుడైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని, వాళ్ళ చేతిలో దెబ్బలు అయితే తినేసేదాన్ని. ఇప్పుడైతే గారి పిండిలో కొంచెం బియ్యం పిండి అయితే వేసి కొంచెం సాల్ట్ కొంచెం అయితే తినేసేవాడు అయితే వేస్తున్నానండి. వేసేసి మొత్తం కూడా బాగా అయితే కలిపేస్తున్నాను. కలిపేసుకుని మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుని దీంట్లో మనము ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగాను లోపల సాఫ్ట్గానే వస్తాయండి. ఒకసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. నాకైతే ఈసారి గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి. నేనైతే ఒక చేతితోనే గారెలు అనేది వేస్తానండి. ఎడమ చేతిలోకి కుడి చేతిలోకి అలా మార్చుకుని అయితే వేయకూడదంట కదండి. నేనైతే ఒక చేతితోనే ఉండనైతే తీసుకుని చక్కగా అలాగైతే బెజ్జం అయితే పెట్టేసి నూనెలో అయితే వేసేస్తాను. నాకైతే ఇలాగే అలవాటండి. ఇలాగే నేర్చుకున్నాను కూడా. నాకు పాల ప్యాకెట్ మీద ఇంతవరకు పెట్టి ఫస్ట్లో అయితే వేసేదాన్ని. తర్వాత అలా వేయకూడదు, ఎడం చేయి అయితే తగలకూడదు అన్నారని కుడి చేతితోనే నేర్చుకుని అయితే వేస్తున్నానండి. ఈ గారెలు వేయడానికి మిషన్స్ కూడా ఉంటాయండి. దాంట్లో పిండి పెట్టేసి ఇలా నొక్కేస్తే చక్కగా ఒకే సైజులో కూడా వస్తాయి. అవి కూడా వేసుకోవచ్చు. కానీ మన చేత్తో వేస్తే అదొక ఆనందం కదా. ఇలాగైతే మొత్తం గారెలన్నీ కూడా వేసేసానండి. వేసేసి చక్కగా అయితే వేయించేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని గారెలు అయితే వేసేసానండి. ఇలాగా మూగిట్టండి అయితే గారెలు వేసి అటు ఇటు అయితే తిప్పేసాను. తిప్పేసి ఆ లాస్ట్ మాత్రం అస్సలు రావట్లేదండి. ఎంతసేపు దాన్ని గీకానో ఎందుకనో నాకు అర్థం కాలేదు. ఇవన్నీ బాగానే తిరగడిపోయింది కానీ ఇది మాత్రం అస్సలు రాలేదండి. నొక్కి 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 దాన్ని మళ్ళీ నూనె పాడైపోతుందేమో అన్న ఇదికి స్లోగా అయితే తీసానండి. లాస్ట్కి అయితే బాగానే వచ్చింది. ఇలాగా ఆయిల్ అన్నీ మనకి పిండి కంప్లీట్ అయ్యేదాకా ఆయిల్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా వేసేసుకుని గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగా వచ్చినాయి గారెలు. నూనె కూడా అస్సలు లాగలేదు. మనం ముందుగా తీసుకున్నాం కదండి పాకం, దాంట్లోకి అయితే 3 గారెలు అయితే వేసాను. ఇక్కడ 2 ప్రసాదాల కింద అయితే లెక్క అయితే అవుతుంది కదా. ఆ లెక్కలో అయితే కొంచెం పాకం అయితే ఉంది కదా. బెల్లం గారెలు మామూలు గారెలు లెక్క అయితే ఉంటుంది. ఇదైతే బూరెల పిండి అండి. దీంట్లోకే తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని శుభ్రంగా మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. అప్పుడైతే బూరెలు అయితే బాగా వస్తాయండి. నాకు ఈసారి బూరెలు కూడా బాగా కుదిరినాయి. ఏంటో మనకి ఇలాగా ఏలు డిప్ చేస్తే ఏలుకైతే ఇలా అంటుకోవాలండి. అప్పుడైతే బూరెల పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడైతే మన దగ్గర ఉండలు అయితే ముందుగా పచ్చెనపప్పు ఉడకబెట్టి బెల్లంలో అయితే వేసుకుని ఉండలు అయితే చేసాం కదండి పూర్ణానికి. ఆ ఉండలు అయితే దీంట్లో డిప్ చేసి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒకటొకటి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించేసుకుని అయితే పక్కకైతే తీసేసానండి. చూసారా, అసలు ఒక్కటి కూడా లీక్ అవ్వకుండా అయితే వచ్చింది. మనకు పూర్ణం లోపల లీక్ అయితే కనుక మొత్తం ఆయిల్ పాడైపోద్ది, మొత్తం నల్లగా అయితే అయిపోతాయండి. కానీ అలా అయితే రాలేదు. బూరెలు అయితే చక్కగా అయితే వచ్చినాయి కదా. ఇలాగా ఇవన్నీ వండేపటికి కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చేసినాయండి. కంచేపు అయితే అలా కూర్చుని పోయాను. ఇవన్నీ పూర్తయ్యేపాటికైతే 9 అయింది. ఇప్పుడైతే మొత్తం దీపారాధనకు సర్దుకోవాలి. మళ్ళీ ఇవన్నీ చక్కబెట్టాలి, షాపుకి కూడా వెళ్ళాలి. ఇలాగా అన్ని రకాల ప్రసాదాలు అయితే చేసి అమ్మవారికి అయితే చీర, గాజులు, ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టానండి. మనం చేసిన ప్రసాదాలు గారి, బూరి, పరవన్నం, దద్దోజనం, శనగలు, ఇంకేం చేసాము, పులిహార, బెల్లంగారి, ఇలాగ 7 రకాలు అయితే చేసాం మనము. 7 రకాలు చేసేసి అమ్మవారికి అయితే నైవేద్యం కింద అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. పూజ మొత్తం అయ్యేపాటికి చెమటలు అయితే తెగ పట్టేసినాయండి. అసలు గాలి అయితే లేదు కదా, అందువల్ల చెమటలు బాగా అయితే పట్టేసినాయి. ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.